చూడండి, శిశు వికాసము అధ్యాపనంలోని ప్రజ్ఞ యొక్క లక్షణాలు ఏంటి, నిర్వచనాలు ఏంటో ఇక్కడ షార్ట్ నోట్స్గా ఇచ్చానండి. ఏ శాస్త్రవేత్తలు ప్రజ్ఞ గురించి ఎలాంటి నిర్వచనాలు ఇచ్చారో, అలాగే ప్రజ్ఞ లక్షణాలు ఎలాగుంటాయి అన్నది ఇక్కడ ఇచ్చాను. ఈ వీడియో బీఈడి చదువుకుంటున్న వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. దీని మీద చాలా మట్టుకు బిట్స్ అన్నవి వస్తాయి. ముఖ్యంగా నిర్వచనాలు ఏ శాస్త్రవేత్తలు ఏ ప్రజ్ఞ గురించిన నిర్వచనము ఎలా ఇచ్చారన్నది కూడా అడుగుతారు. నిర్వచనం ఇచ్చి ఈ నిర్వచనాన్ని ఏ శాస్త్రవేత్త చెప్పారని కూడా బిట్స్లో ఎక్కువగా అడుగుతారండి. అందుకే ఇది షార్ట్ నోట్స్గా ఇచ్చాను. ఈ ప్రజ్ఞ లక్షణాలు అన్నవి చూడండి, పైన ఫస్ట్ నుంచి ఒక 8 లక్షణాలు ఉన్నాయి. ఈ బాక్స్లో నిర్వచనాలు ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.